యాక్చువల్గా చెప్పాలంటే నేను లెక్చరర్గా పోదామని అనుకున్నాను. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. నేను ఐ థాట్ ఆఫ్ గోయింగ్ నేను టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్దాం అనుకున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్? మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ ఐ హెయిల్ ఫ్రమ్ నేను ప్రకాశం జిల్లా. ఎక్కడండి ప్రకాశంలో? ఒంగోలు ప్రక్కనే ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. పల్లామల్లి అనే విలేజ్ మాది. అక్కడ మా పేరెంట్స్ ఉంటారు. మాకంతా వ్యవసాయ నేపథ్య కుటుంబం. నేను, మా బ్రదర్ శ్రీనివాసరావు, ఇద్దరు అన్నదమ్ములు. మేము సిస్టర్స్ కూడా ఎవరు లేరు మాకు. మా పేరెంట్స్ మొదటి నుంచి కూడా వ్యవసాయం బాగా ఉంది మాకు. ఒక 30 acres 40 acres మొదటి నుంచి కూడా కొంచెం ఊళ్ళో కూడా మంచి కుటుంబమేను. సో నేను చిన్నప్పటి నుంచి కూడా 6th క్లాస్ నుంచి కూడా అంతా కూడా బయట చదువుకున్నాను. ఒంగోలు, గుంటూరు, మహారాష్ట్ర, పూణేలో చదివాను నేను. మా తమ్ముడు ఒంగోలులో చదువుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరమే కదా అని పొలాలు చూసుకున్నాడు. మా తమ్ముడు విలేజ్లోనే ఉంటున్నాడు. నేను పూణే నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను. సో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దామనే ఉద్దేశంతో వచ్చి అట్లాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా నాకు 2-3 జాబ్స్ వచ్చినాయి అదర్ దాన్ పోలీస్ ఆల్సో. అయితే నేను చాలామంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే పోలీస్ జాబ్ చాలా బాగుంటుంది, క్యాపు, బుల్లెట్ అంతా చాలా దట్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని సలహా ఇస్తే నేను రాశాను. అది వచ్చింది. నా ఖర్చు అప్పుడు 130 రూపాయలు. నేను ఈ జాబ్ రావడానికి నా ఖర్చు 130 రూపాయల మంది అప్లికేషన్ మాత్రమే. అంతకుమించి ఎటువంటిది కూడా ఎవరికి కూడా ఎటువంటి ఖర్చు కూడా లేదు. సో అట్లా ఈజీగా నేను డిపార్ట్మెంట్ రావడం జరిగింది. సార్ చిన్నప్పుడు మీరు ఒంగోలులో కానీ మీ ఊర్లో కానీ, మీ ఊరు ఒంగోలు అనగానే రౌడీజం కనిపిస్తుంటుంది. అద్దంకి బస్ స్టాండు, నెల్లూరు బస్ స్టాండు, అక్కడ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆ వాతావరణం ఎప్పుడు చూసారా? అంటే వాస్తవం చెప్పండి, అప్పుడు నేను చిన్నపిల్లలు 10th ఇంటర్ వరకు మాత్రమే అక్కడ ఉన్నాం. సో పేరు అనేది కొంతమంది మీరు అన్నట్లు కరెంటు పోతే అక్కడ మటలు జరిగాయని, కరెంటు పోతే అక్కడ ఏదో కొట్లాటలు జరిగాయని ఇంతవరకు తెలుసు. కానీ చిన్నపిల్లలం కాబట్టి మేము ఆ లోపలికి ఎప్పుడు కూడా డీప్గా వెళ్ళలేదు. మీరు అటు మాకు అక్కడ మేము చిన్నప్పుడు ఏమి వాళ్ళమంటే సినిమా వదిలిపెట్టారు, కరెంటు పోయింది అంటే మట జరిగింది అనుకునేవాళ్ళు. మేము చిన్నవాళ్ళం అప్పుడు చదువుకున్నాం, స్టూడెంట్స్ అప్పుడు. సో అటువంటి సంఘటనలు మేము విన్నాం. అయితే నేను గుంటూరు, ఆ తర్వాత ఇంటర్ తర్వాత నేను గుంటూరులో చదువుకున్నాను. గుంటూరు జేకేసీ కాలేజీలో చదువుకున్నాను నేను. సో అక్కడ ఉండే కానీ బట్ ఇటువంటి వాతావరణానికి ఎప్పుడు కూడా యూ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నేను డిగ్రీ చదివేటప్పుడు. ఎవరో ఫ్రెండ్ సైకిల్ పోయిందంటే ఫస్ట్ టైం గుంటూరు అరండలపేట పోలీస్ స్టేషన్కి పోయాను నేను. అంతకుముందు పోలీస్ స్టేషన్ అంటే కూడా నాకు తెలియదు అసలు. అది కూడా ఫ్రెండ్ తోటి పోయాను కలిసి. సో ఆడ ఎక్స్పీరియన్స్, ఆయన హెడ్ కానిస్టేబుల్ కలిసి ఓహో బాగా ఉంది ఇది పర్లేదు, ఆయన మంచివాడు దొరికాడు మాకు లక్కీగా. ఆయన బాగా రిసీవ్ చేసుకొని ప్రాపర్గా స్టూడెంట్స్ కదా అని చెప్పి సైకిల్ పోయిందా ఆయన రాసుకొని ఇట్లా చెప్పి సైకిల్ మేము ఇప్పిస్తాం, ఎక్కడ వదిలి దొరికిద్ది అని ఆయన మంచి మాటలు చెప్పి పంపించడం జరిగింది అప్పట్లో. సో హెడ్ కానిస్టేబుల్ పరిచయం, పోలీస్ పరిచయం అయింది. కానీ మీరు పనిచేసిన ప్రాంతంలో కానీ చదువుకున్న ప్రాంతంలో కానీ ఎస్ఐలు కానీ ఎవరైనా చూసారా ఫలానా ఎస్ఐ లాగా వాళ్ళరా అని? మీకంటే మీకు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కానీ రోల్ మోడల్ కానీ పోలీస్ ఎవరు ఉన్నారు? టు బీ ఫ్రాంక్ అంత నేనంటే టీచింగ్ ప్రొఫెషన్ ఇక ఎట్లా అనుకున్నాను కాబట్టి అంటే పోలీస్ దృష్టి లేదు అప్పుడు. యాక్చువల్గా అప్పట్లో ఈ ఉద్దేశం లేదు వాస్తవానికి. ఓకే. సో ఎక్కడైనా ఏదో లెక్చరర్ అవుదాం, ప్రశాంతంగా టీచింగ్ ప్రొఫెషన్ అడాప్ట్ తీసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నాను. కానీ యాక్చువల్గా అప్పుడు ఆలోచించలేదు. బట్ అప్పట్లో మా దగ్గర నేను విన్నదంటే స్టువర్ట్పురం దొంగలు ఉండేవాళ్ళు. స్టువర్ట్పురం దొంగలు ఉన్నప్పుడు అక్కడ నాగేశ్వరరావు అని, టైగర్ నాగేశ్వరరావు అని పేరు వినేవాడిని చిన్నప్పుడు. మరీ చిన్న కిడ్స్ అప్పుడు ఎవరు మురళి ఎస్ఐ గారు ఆయన ఛేదించి పట్టుకున్నారు అనే విషయాన్ని మాత్రం అప్పట్లో మేము చిన్నప్పుడు విలేజ్లో కూడా వినేవాళ్ళం. ఆయన నాగేశ్వరరావు గారిని పట్టుకొని అరెస్ట్ చేసి ఆయన జైలుకి పంపించాడు. నాగేశ్వరరావు చాలా మంచి కార్యక్రమాలు చేసాడు దొంగనే, కానీ అటువంటి విషయాలు మాత్రం తెలిసేది మాకు అప్పట్లో. అచ్చా, 130 రూపాయలతో అప్లికేషన్ కొన్నారు, వేశారు. ఫస్ట్ అటెంప్ట్ కొట్టారా? ఫస్ట్ అటెంప్టే. నాకు ఇక తర్వాత ఏం లేదు, ఫస్ట్లోనే వచ్చింది. దీంతో పాటు 2-3 బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్ కూడా వచ్చినాయి నాకు. కానీ అటు కూడా పోలేదు నేను. ఎందుకంటే లెక్చరర్ అవుదాం అనుకుని మరి ఇందులోకి ఎందుకు వచ్చారు? అనుకున్నాం, ఇక్కడికి వచ్చాను. ఈ జాబ్లో అప్పుడు ట్రై చేయలేం. ఇంకా ఐ వాజ్ కిడ్, 22 years అప్పుడు. నేను 22 yearsకే నా పీజీ అయిపోయి నేను గుంటూరు పూణే ఫెర్గూసన్ కాలేజ్ చదివాను. ఇట్స్ వాట్ వెరీ రెప్యూటెడ్ కాలేజ్. ఈవెన్ జేకేసీ కాలేజ్ రెప్యూటెడ్ కాలేజ్. అక్కడ చదివి నేను ఇక్కడికి వచ్చి చూద్దాం అనుకునేసరికి ఏదో నాకు పెద్ద టైం కూడా లేదు. ఓన్లీ విదిన్ స్పాన్ ఆఫ్ 3 months నా పీజీ అయిపోయింది. నేను హైదరాబాద్ వచ్చాను, 3 monthsలో రాశాను, వచ్చింది లక్కీగా. ఆ టైం కరెక్ట్ నోటిఫికేషన్ పడింది.
ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు ట్రైనింగ్ అయిన తర్వాత? ఫస్ట్ పోస్టింగ్ సంగారెడ్డిలో వేసాను. సంగారెడ్డి. ఎవరు మీకు ఎస్పీ అండ్ ఫస్ట్ ఎస్పీ? ఫస్ట్ ఎస్పీ మాలకొండ సార్. తర్వాత సాంబశివరావు గారా? లేదు, ముందే నేను ఉన్నప్పుడు మాలకొండ సార్ ఉన్నాడు, అంతకుముందు సాంబశివరావు సార్ ఉన్నాడు. ఏం నేర్చుకున్నారండి మాలకొండ గారు? ఆయన చాలా పేషెన్స్, అది ఇంపార్షల్గా ఉండేవాళ్ళు. ఆయన ఎంత ఓపిక అంటే అప్పుడు బాగా ఎఫెక్టెడ్ ఏరియా, నక్సలైట్స్ బాగా ఎఫెక్టెడ్ ఏరియా. మేము ఆయనతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఆయన ముందుండేవాడు లీడర్గా, ముందుండి నడిపిస్తూ వెపన్ ఆయన క్యారీ చేస్తూ, ఒక ఎస్పీ అయ్యండి వెపన్ని క్యారీ చేస్తూ ఆయన అంతా మేము వెళ్ళాడు. సో ఆయన చూసి లీడర్షిప్, ఓహో లీడర్ అంటే ఎట్లుండాలి, లీడ్ చేయాలి మొత్తం టీంని కూడా. ఆయన చూసి మాత్రం లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నేర్చుకున్నాను. మీరు ఫస్ట్ పొజిషన్ సంగారెడ్డి, మీకు వెళ్ళిన తర్వాత మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అంటే అక్కడ అట్లా ఉండేదంటే కొంచెం ప్రాంతం కొత్త, కంప్లీట్ మేము కోమింగ్ అన్ని వెళ్ళేవాళ్ళం, కంప్లీట్ రిమోట్ ఏరియా. సో నైట్ టైం కూడా లేట్ అవర్స్ వరకు 12-1 గంట వరకు కూడా కోమింగ్ అని తీసుకెళ్ళేవాడు. అక్కడ కనీసం మంచినీళ్ళు కానీ, కనీసం తిండి కానీ, టిఫిన్లు కానీ ఉండవు అసలు ఆ ఏరియాలో. మార్నింగ్ టైం అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మిర్చి బజ్జీలు బ్రేక్ఫాస్ట్. సో వాటితోటే లేదంటే చాయ్ మిర్చి బజ్జీ ఈ మాత్రమే ఉండేవి. ఇక్కడ మేము వెళ్ళిన ప్రాంతం తూఫాన్ ఏరియా కానీ, నర్సాపూర్ ఏరియా కానీ అటు ప్రాంతాలు ఉంటే అవి ఉండేవి అనమాట. సో మేము చాలా చెప్పండి అబ్స్టికల్స్ని బాగా ఫేస్ చేసాం, హార్డ్ టైంలోనే వర్క్ చేసాం మేము. ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది. కానీ అప్పటి కాలంలో మేము సంగారెడ్డి నుంచి ఒకవేళ పొరపాటున ఎక్కడ సిద్దిపేట రావాలంటే నర్సాపేట ఫారెస్ట్ నుంచి సిద్దిపేట అంటే భయపడి ఏదైనా బందోబస్తుగా వెళ్ళాలంటే సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వెళ్ళాడు. అంటే ఎఫెక్టెడ్ ఏరియా బ్లాస్టింగ్ చేస్తారు. నర్సాపూర్ అంతా బెల్ట్ కదా, నర్సాపూర్ అంతా ఒకటి బెల్ట్ ఉండేది. సో అట్లా 92-93 వరకు అట్లా. మీరు చేసిన కోంబింగ్ ఏరియాలో ఎప్పుడైనా ఛాలెంజ్ వచ్చాయా? అక్కడ అటాక్ అవ్వడం కానీ? నేను ఉన్న టైంలో రామాయంపేట పోలీస్ స్టేషన్, అంటే నేను సంగారెడ్డి నుండి రామాయంపేట పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. అప్పుడు నేను అదే సేమ్ మీరు చెప్పినట్లు నేను సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి రామాయంపేట రీచ్ అయ్యి. సో అప్పుడు ఎస్పీ గారు, నేను యంగ్ కాబట్టి మేము కూడా పరిగెత్తుకుంటూ ఉరుకుతూ వెళ్ళేవాళ్ళం. ఆ సార్ కూడా అప్పుడు ఆ టైంలో కరెక్ట్గా రీచ్ అయ్యి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పి, అక్కడ ఎస్ఐ గారిని కూడా వాళ్ళ కస్టడీలో తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళని మేనేజ్ చేసి మాట్లాడి వాళ్ళని విడిపించి చేయటం జరిగింది. అప్పుడు సంగారెడ్డి తర్వాత అండి నేను ఆ తర్వాత ఒంగోలు పీటీసీకి వెళ్ళిపోయాను. ఎందుకు? ట్రైనింగ్ అంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. సో అట్లా నేను సెకండ్ పోస్టింగ్లో ఒంగోలా? సెకండ్ పోస్టింగ్ ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు అక్కడ నేను దాదాపు ఒక 2-3 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను కానిస్టేబుల్స్కి. స్కూల్కి వెళ్ళకుండా ఈ విధంగా ఇచ్చారా? అచ్చా, ఒంగోలు పీటీసీలో నా శిష్యులు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు రంగారెడ్డి, మెదక్, నిజామాబాదు, ఈవెన్ వరంగల్, వైజాగ్, తిరుపతి ఇదంతా కూడా నా శిష్యులు ఉన్నారు కానిస్టేబుల్స్. ఎక్కడ పోయినా కనీసం ఒక రికగ్నిషన్ ఏంటంటే నేను ఎక్కడ పోయినా కానీ సో మా సార్ మాకు అప్పుడు కొన్ని పాఠాలు చెప్పారని గుర్తుపెట్టుకుంటారు. కానీ బాగుంటుంది కదా సార్, అది మామూలు లాంటి కన్నా మనకి ఒక్కసారి కనుక టీచింగ్ ప్రొఫెషన్ కనుక అలవాటైతే మనం బయటికి రావడానికి ఇష్టపడం. మీకు ఫర్ ఇన్ఫర్మేషన్, ఇంకా నేను ఇన్స్పెక్టర్ అయిన తర్వాత అంబర్పేట పీటీసీలో 7 సంవత్సరాలు పనిచేసా, అదే మన టీచింగ్ ప్రొఫెషన్లో. సో అంటే ఇంట్రెస్ట్ కాబట్టి 2011 నుంచి 2018 వరకు మళ్ళీ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నాను నేను. అంటే చెప్పి బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కనబడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వింటే చాలా ఆనందం ఉంటుంది. చాలా ఆనందం సార్. నాకు తెలియకుండా చాలామంది ఎస్ఐస్ సార్ మీ దగ్గర మేము ట్రైనింగ్ అయ్యాం సార్, మీరు నాకు గుర్తుపట్టలేదు సార్ అంటారు. అప్పుడు మనకు చాలా ఆనందం వేస్తుంది. మీకు తరినట్టుకంటే కూడా పర్లేదు, మళ్ళీ కనీసం మనం మర్చిపోయినా మనం గుర్తు చేసి మీరు ట్రైనింగ్ ఇచ్చారు సార్ అని వాళ్ళు రికగ్నైజ్ చేస్తానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.